లులు కంపెనీకి ఆర్టీసీ స్థలం కేటాయింపును రద్దు చేయడం, ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రజా పోరాట విజయమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అభివర్ణించారు. చట్టాలకు విరుద్ధంగా నిబంధనలు ధిక్కరించి బడా కంపెనీలకు ప్రభుత్వ భూములను కేటాయించడం సరైంది కాదని విమర్శించారు. ఇటువంటి అడ్డగోలు కేటాయింపులపై ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా భావించాలన్నారు. చట్టాలు నిబంధనలను పక్కన పెట్టి ప్రభుత్వ భూములను పంచిపెడితే పౌర సమాజం సహించదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇకపై కార్పొరేట్లకు భూములు కేటాయింపులో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విజయవాడలో పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ అనే బహుళజాతి కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం తరపున ఏజీ పిటిషన్ వేశారు. ఇది ప్రజా పోరాట విజయం. అడ్డగోలుగా 400 కోట్ల రూపాయల విలువైనటువంటి 4 ఎకరాల పైగా స్థలాన్ని కేటాయిస్తూ గత సంవత్సరం 137వ నంబర్ జీవోని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 26 దేశాల్లో 66,000 కోట్ల రూపాయల టర్నోవర్తో వ్యాపారం చేసే బహుళజాతి సంస్థకి, అది కూడా ఒక మాల్ పెట్టుకుని వ్యాపారం చేసుకోవటానికి ప్రభుత్వ స్థలం ఇవ్వటం ఏంటి? అది కూడా ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఇవ్వటం ఏంటి? ప్రజలందరూ వ్యతిరేకించారు. సిపిఎం పోరాడింది. సిపిఎంఏ కాదు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పౌరులు ఐక్యంగా పోరాడారు. దీని మీద ఒకవైపున ప్రజా పోరాటం సాగుతా ఉంటే రైతు నేత వడ్డే శోభనాథేశ్వరరావు గారు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయ పోరాటం జరిగింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. కానీ ప్రజల ఒత్తిడితో, ఉద్యమం వలన, ఇంకోవైపున న్యాయ పోరాటం వలన ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపసంహరించుకుంది, మంచిదే. రాబోయే కాలంలో కూడా మీరు అడ్డగోలుగా నిబంధనల్ని, చట్టాలను ధిక్కరించి భూములు కేటాయిస్తే ప్రజలు సహించరు అనే విషయం అర్థం చేసుకోండి. ఈ అడ్డగోలు భూముల కేటాయింపు ఆపండి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం మా ఉద్యమం సాగుతుంది, ఐక్యంగా సాగుతుందని సిపిఎం తరపున మరోసారి తెలియజేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ జనరల్ సెక్రటరీ గాండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమకు అన్యాయం చేసిన నేతగా ఆయన్ను అభివర్ణిస్తూ హంద్రీనీవా సహా సాగునీటి ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి హార్టికల్చర్ హబ్గా మారడానికి కారణం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డేనని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, మైక్రో ఇరిగేషన్ వంటి పథకాలతో వైఎస్ఆర్ రైతాంగాన్ని ఆదుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుని నిర్వీర్యం చేస్తోందని, చంద్రబాబు తన వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కామెడీ వినాలి అన్నటువంటి నానుడు కూడా తీసుకురావాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేయకపోయినా కామెడీగా మాట్లాడేటువంటి మాటలు నిజంగా ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు చూసాం. నా వల్లే ప్రపంచంలో ఐటీ వచ్చింది, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు ఆ ఫోన్ మీ చేతిలో ఉండేది నేనే కనిపెట్టాను, కొత్తగా గ్యాస్ నేనే ఎట్లా వండాలా గ్యాస్ పైన అనేది నేర్పించాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నట్టు నవ్వుకుంటున్నారని తెలిసినా కూడా ఆయన పదే పదే ప్రజలపైన రుద్దడానికో లేకపోతే అది కామెడీగా ఉందని చెప్పి హాస్యం చేయడానికి చెప్తున్నాడో కానీ అది నిజంగానే కామెడీగా బాగా నవ్వుకుంటా చూస్తున్నారు. రీసెంట్గా తన అనంతపూర్ పర్యటనలో అక్కడ హార్టికల్చర్ రావడానికి కానీ, చెట్లు పెరగడానికి కానీ, ఆ పచ్చదనం రావడానికి నేనే కారకుడని చెప్తున్నాడు. అక్కడ నిజంగా ఒక్కసారి తన గుండెలపైన చేసుకొని చెప్పమని చెప్పాడు. మేము ఈ విషయాలు అనేక సార్లు చెప్పా. తను చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మళ్ళీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరొకసారి తెలియజేస్తాం. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా సృజల స్రవంతి ఎవరి వలన నీళ్ళు వచ్చాయి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు చేరాయన్నటువంటి వివరాలు నీకు తెలిసినా కూడా పదే పదే నేనే చేసినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కొండపల్లిలో ఒడ్డెర కులస్తులకు కేటాయించిన రాతి క్వారీ విషయంలో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్వారీని ఒడ్డెర కులస్తుల సొసైటీకి కేటాయించి 4 లక్షల డిపాజిట్ కూడా చెల్లించినప్పటికీ శ్రీధర్ అనే వ్యక్తి ఆలస్యంగా డిపాజిట్ చెల్లించి అదే క్వారీ తమకు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల బలహీన వర్గాలకు చెందిన ఒడ్డెర కులస్తులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మైలవరం నియోజకవర్గంలో ఒడ్డేరల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్నట్లుగా తయారైందని కోకంటి సత్యం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారుల పరిస్థితి తెలిసినా పట్టించుకోకపోవడం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వెనుక ఉన్న కారణాలు అర్థం కాక ఒడ్డేరులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఒడ్డేరల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు రాతి మట్టి క్వారీల్లో 15% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నారని, దీనికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని తెలిపారు. అయితే ఆ నిర్ణయం ఇంకా అమల్లోకి రాకపోవడంతో మధ్యలో కొంతమంది స్వార్థపరులు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. కొండపల్లి అటవీ ప్రాంతంలోని సర్వే నంబర్ 26/2లో 5 హెక్టార్ల క్వారీని మారుతి రామ క్వారీ కార్మికుల సొసైటీకి కేటాయించినప్పటికీ శ్రీధర్ అనే వ్యక్తి తమ పనులను అడ్డుకుంటున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను నిలిపివేయడం, పనులు చేయనీకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ను కలిసి విన్నవించుకున్న ఫలితం లేకపోయిందన్నారు. ఇక పోలీసులను ఆశ్రయించినప్పటికీ మొదటి హామీ ఇచ్చి అధికారులు తరువాత స్పందించలేదని కార్మికులు చెబుతున్నారు. వాళ్ళు మరి కలెక్టర్ గారిని కలిశారు, ఎమ్మెల్యే గారిని కలిశారు, మరి ఇదే శ్రీధర్ గారిని కలిశారు, మరి ఎమ్మెల్యే గారు బామ్మర్ది అయినాడు పోలీసులను కలిశారు. అవి వదిలేసేయండి, మీరు ఇంకేదైనా చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరుగుతున్న సందర్భంలో వీళ్ళు మూలంత డబ్బు ఖర్చు పెట్టి సర్వేని పెట్టించుకొని, గవర్నమెంట్ సర్వేని పెట్టించుకొని పలానా ఏరియాలో క్వారీలు ఉన్నాయి అని చెప్పేసి అంటాను కూడా ఎక్కడ క్వారీలు లేవు. కాబట్టి ఎక్కడా క్వారీలు లేవు, అదే క్వారీలు ఉన్నాయి, ఇంకెక్కడ కూడా సైట్లు లేవు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం కూడా జరిగింది. అంతే కదండి, నిర్ణయించడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ మా క్వారీలే మాకు కావాలని చెప్పేసి తీసుకుంటే అక్కడికి వెళ్ళి అడ్డం పడితే పోలీసు వారు వచ్చి, అలానే మైనింగ్ వారు వచ్చి, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటారా వినండి, లేకపోతే మిమ్మల్ని ఈ డోజర్లు ఈ లారీలతో తగ్గించేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. బెదిరింపులకి అదిరే మా వాళ్ళు కాదు, మా వడ్డీ సంఘం వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, నువ్వు తెలుగుదేశంలోకి వచ్చావు కాబట్టి తెలుగుదేశం అని చెప్పేసి భావించుకుంటూ వాళ్ళ క్వారీలు వాళ్ళకి ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నాను. అంతేకాదు, మీరు కనుక వాళ్ళ క్వారీలు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, రేపొద్దున పాయిజన్ బాటిల్స్ తోటి వెళ్తాము, మా క్వారీలు మాకు రాకపోతే ఇక మా బ్రతికేందుకు, మేము వడ్రాలో మేము బతికేదే దాని మీద, అక్కడే తాగి చచ్చిపోతామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చూడటం జరుగుతుంది. కాబట్టి మరి మన మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. ఎందుకంటే అప్పుడప్పుడు చూసి వెళ్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి లోకేష్ బాబు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనవి చేసుకుంటాం. మేమందరూ కూడా, మా అందరి తరపు నుంచి కూడా నేను కూడా మనవి చేస్తాను. మీరు ఇప్పటికైనా సరే కలెక్ట్ చేసుకొని ఈ పేపర్లు చూడండి, ఎవరి పేరు మీద ఉన్నాయంటే మీ పేరు మీద ఉన్నాయి కరెక్ట్ అని చెప్పేసి పోలీసు వారు, మైనింగ్ వారు కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మీ పేరు మీద ఉన్నాయి, కానీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేమేం చేయగలిగినే లేదు, ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే మేము చేయగలం కానీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి రేపొద్దున మరి ఇవాళ కూడా మొన్న అడ్డం పడితే మన వాళ్ళు వెళ్ళి మన సొసైటీ వాళ్ళు వెళ్ళి అడ్డం పడితే ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు పొద్దున్న నుంచి మళ్ళీ తవ్వుతున్నారంటే రేపొద్దు నుంచి మళ్ళీ ఈ ఉద్యమం ఉధృతంగా చేయాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి మన 153 కుటుంబాలకు, మన కుటుంబాలన్నిటి కూడా 175 కుటుంబాలు కూడా తెలియజేస్తాం. 175 కుటుంబాలు కూడా రేపొద్దున వెళ్ళి అక్కడ కూర్చున్నాం, అక్కడే వంట పెట్టుకున్నాం, మన క్వారీలు మనం సాధించుకునే వారికి ఇలాంటి ఎమ్మెల్యేలు కాదు, ఎవరు వచ్చినా సరే, ఏ ఆఫీసులు వచ్చినా సరే ఎదుర్కొంటానికి మనకు కాగితాలు ఉన్నాయి, రికార్డు ఉంది మనకి. కాబట్టి నేను ఎప్పుడు కూడా మీ అందరూ ఉంటానని చెప్పేసి నేను మాట్లాడుతూ, మరి సొసైటీకి న్యాయం జరగాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని ఈ గందరగోళం జరగకముందే గవర్నమెంట్ వారు వాళ్ళ క్వారీలు వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ యూనియన్ తరపు నుంచి యూనియన్గా బాధ్యతలు నేను తీసుకుంటున్నట్టుగా నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను ఆటో డ్రైవర్ గట్టిగా నిలదీశాడు. కానిస్టేబుల్ కు ప్రశ్నల వర్షం కురిపించి చుక్కలు చూపించాడు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ ఎదురు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ విధులు ముగించుకుని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ మద్యం తాగి ద్విచక్ర వాహనంపై విజయవాడ బయలుదేరాడు. మార్గ మధ్యలో గుండుపల్లి డాన్బోస్కో స్కూల్ వద్ద బారికేట్ను ఢీకొని కింద పడిపోయాడు. అతని పైకి కారు దూసుకు వెళ్ళింది. త్రుటిలో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హెల్మెట్ ధరించకపోయినా, మద్యం తాగి వాహనం నడిపినా, డ్రెస్ కోడ్ లేకపోయినా వేలకు వేలు జరిమానా విధిస్తున్నారని, కానిస్టేబుల్ అయి ఉండి హెల్మెట్ ధరించకుండా మద్యం తాగి వాహనం నడపవచ్చా అని ఆటో డ్రైవర్ నిలదీశాడు. మీకు ఎంత జరిమానా, ఎవరు విధించాలని ప్రశ్నించాడు. డ్రింక్ ఎలా చేస్తారు? డ్రింక్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? పోలీసు వాళ్ళు చేస్తే ఎట్లాగా? డ్రింకింగ్ చేసి ఆయన గుర్తుకొని పడిపోయాడు. సరే పెడతాం. మీరు డ్రింకింగ్ డ్రైవ్ చేసి మీరే తోలితే మా మీద అలాగే వేలు వేలు కేసులు వేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ఎలా చెప్తారండి? సిపి దగ్గర ఇస్తా కంప్లైంట్. ఇప్పుడు వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా. మీ పేరేది? రేపు బ్యాచ్ అక్కడ పడిపోయింది చూడరా. ఏంటిది మీ వేలు వేలు కేసులు ఎక్కడండి? ఏంటి తాళం ఎత్తారండి? పిఎస్ తీసుకెళ్ళండి పిఎస్కి. వేలు వేలు కేసులు వేస్తున్నారు. రోడ్డు మీద హెల్మెట్ ఆపితే వేలు వేలు కేసులు వేస్తున్నారు. ఎలాగేస్తారు వేలు? వీళ్ళకో నా మాకో నా ఏంటి? వాళ్ళు డ్రింకింగ్ డ్రైవ్ చేసి తొలొచ్చు. వేరే చచ్చిపోయాడు, ఇంకోరు రోడ్డు మీద పడిపోయాడు. మీ డ్యూటీ డ్రెస్ తీసి తాగాలండి. తాగనప్పుడు డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారండి మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? ఏం పోయేది? మీరు పోలీసులు అయితే మీరు మమ్మల్ని హెల్మెట్ లేకపోతే ఆపుతారేంటి? ఆపట్లేదా మీరు? వేలు వేలు కేసులు వేయట్లేదా? 1000 వస్తే 1000 కేసులు. ఏం ఫంక్షన్ అన్నా మా చెప్తా ఉన్నారేంటి? ఇక్కడికి హెల్మెట్ అంటే 1000 రూపాయల కేసు. ఎవరి కోసం వేస్తున్నారు? మీకు నా మాకు నాయంటి? ఇది ఇగో మీ పేరు చెప్పు, నీ ఐడి ఇవ్వు. నీ ఐడి ఇవ్వు సార్. సార్ వద్దు సార్, మీ ఐడి ఇవ్వండి. మీ ఐడి ఇవ్వండి. సిపి అవతీరు ఇస్తాను నేను. ఏం ఫంక్షన్ అన్న? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు? ఆయన ఉండాలి కదా గవర్నమెంట్ కి. మాకు జరగట్లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు జరిగితే ఎట్లాగా? కుదరదు. పిఎస్కి వెళ్ళాలి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవ్వదు. బండి తాలెట్టి ఇవ్వు. ఎందుకెవరు? కమిషనర్ వాళ్ళు మా బాబాయ్ కూడా పోలీసే. 5 నిమిషాలు పెడతా ప్రూఫ్. ప్రెస్ కూడా మా బాబాయే పెడతా 5 నిమిషాల్లో. ఏం గొప్పవాకన్నా? ఏం గొడవకు? మీ అసెంబ్లీలో అన్న ట్రాఫిక్ అసెంబ్లీలో పిలువన్నా. ఆయన ఆయన పిలవండి. అవ్వదు, పంపిన ఆయన పిలవాల్సిందే. ఆయన పిలవన్నా. ఆ ఎస్ఎం పిలవాల్సిందే. మీరు ఆ ఎస్ఎం మరీ దారుణంగా వేస్తున్నారు కేసులు. పిలవండి, ఆయన పిలవండి. పిలవదు. లేదు పిలవండి, ఆయన పిలవండి. అట్టోడే నాది, కొండపల్లె నాది. నా ఇంటర్వ్యూలో చెప్తా. పిలిపిండి, ఆయన పిలిపిండి. లేదు పిలిపిండి. అవదు. నేను పడేది కూడా వీడియో తీసా. ఆయన పడేది కూడా వీడియో తీసా నేను. పిలిపిండి, ఆయన పిలిపిండి. అది వదలను నేను, అస్సలు వదలను నేను. మీరు వదులుతున్నారా బండ్లు ఆపి? లేదన్నా, వదలను. నేసిన వదలను. మీరు పిలిపియాల్సిందే. కాకి చెక్కులు లేవని కేసులు, కాకి చొక్కలు లేవని కేసులు, యూనిఫామ్ లేదని కేసు, ప్రతిదీ. వీళ్ళు యూనిఫామ్ వేసుకుని డ్రింక్ చేయొచ్చు. వీళ్ళు చెక్ చేయండి. నైట్ పూట చెక్ చేస్తున్నారు కదా డ్రింకింగ్ డ్రైవ్ లో. ఇంక చెక్ చేయండి మీరు. చెక్ చేయండి, వదలను. ఇప్పుడు దాన్ని గుర్తుకుని వెళ్ళిపోయాడు. కారు కింద పడేవాడు ఆయన. ఎవరికి బాధ్యత అది? ఎవరి బాధ్యత అది? సర్లే పోనీలే, అప్పుడు తాగిలే వదిలేసా. బండి ఎత్తున జారిపోతున్నాయన. ఎవరిని గుద్దేద్దామని, ఎవరిని చంపేద్దామని రోడ్ల మీద. పోనీ అంటే అవసరం సార్. ఆ సార్ని పిలిపిండి సార్. మీరు ఆ ఎస్ఐ గారు సార్ని పిలిపిండి. ఆ ఎస్ఐ సార్ చాలా స్ట్రిక్ట్. ఈ స్టిక్ ఆయన్ని వదలకూడదు. ఆ సార్ని పిలిపిండి. అవ్వదు సార్. ఆ సార్ని పిలిపిస్తే ఆయన వదులుతా. లేదా బండి కూడా వదలను నేను. మేం చేసిన పనులు నేనే లోపలికి వెళ్తా. నేను లోపలికి వెళ్తా సార్. ఆయన వదిలే పరిస్థితి లేదు. ఆ సార్ని పిలిపిండి. నా వల్ల కాదు. మీకోనా మాకోనా ఏంటి? కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది యూనిఫామ్. మరి యూనిఫామ్ కి గౌరవం లేదు ఆయనకి. మామూలు వదిలేసాను. యూనిఫామ్ కి గౌరవం లేదు, బ్యాచ్ లేదు. అవదు, వదలను నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.